హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బామ్మల కాలం నాటి నుండి ఇప్పటి వరకు ఎంతో టేస్టీగా తయారు చేసుకునే సాంబార్ పొడి ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, కొన్ని ఎండుమిర్చి, ఒక 20 వరకు ఉంటాయి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేయించేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేపిన దానిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీల్లో 2 టేబుల్ స్పూన్ కందిపప్పు కూడా వేసుకొని ఇలానే దోరగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీల్లో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్లు ధనియాలు కూడా తీసుకొని ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ బియ్యం కూడా తీసుకొని అవి కూడా బ్రౌన్ షేప్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిల్లో ఒక 20 ఎండుమిర్చిని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసి రోస్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి మాడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. ఇవి కలర్ చేంజ్ అవ్వడం వల్ల మన పొడికి సాంబార్ పొడికి కొంచెం టేస్ట్ మారుతుంది. ఇవన్నీ కలుపుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత ఎండుమిర్చిని మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కొంచెం సాగుతాయి కాబట్టి ముందుగానే ఎండుమిర్చి జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దానిలో మిగతా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు ఇవన్నీ కలిపి కూడా మిక్సీలో వేసుకొని బాగా ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న దానిని ఒక ఎయిటర్ కంటైనర్లో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే 6 నెలలకు పైగానే ఇది నిల్వ ఉంటుంది. దీనిని మనం ఎప్పుడు సాంబార్ కావాలంటే అప్పుడు సాంబార్ పెట్టుకునేటప్పుడు 1 స్పూన్ అందులో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రుచికరమైన బామ్మల కాలం నాటి సాంబార్ పొడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి సాంబార్ టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.